తరగతులలో క్రమేణా కష్టమైనటువంటి భాగాలను ఆ పై తరగతులలో ప్రవేశపెట్టి పాఠ్య ప్రణాళికను రూపొందించే పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అని అంటాం. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తూ చెప్తున్నాను. ఒక శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విడగొట్టాలి. ఓకేనా? ఒక శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విడగొట్టాలమ్మా. ఓకే, విడగొట్టిన తర్వాత వాటి కాఠిన్యతను బట్టి అంటే డిఫికల్టీని బట్టి సరళమైనటువంటి భాగాలను ఎక్కడ ప్రవేశపెట్టాలమ్మా? కింది తరగతిలో క్లాసెస్ లో, చిన్న తరగతులలో. ఓకేనా? కష్టమైనటువంటి భాగాలను ఎక్కడ ప్రవేశపెట్టాలి? తరగతులు. కష్టమైనటువంటి పాఠాలను పై తరగతులలో, పై తరగతులన్నా పెద్ద తరగతులన్నా ఒకటేనమ్మా, పై తరగతులలో ప్రవేశపెట్టాలి. ఈ విధంగా కరికులాన్ని రూపొందించే పద్ధతిని ఏమని పిలుస్తామమ్మా? ఏకకేంద్ర పద్ధతి అని పిలుస్తాం. డెఫినేషన్ అర్థమైందా? ఒక్కసారి చూడండి. ఒక శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించాల. ఆ భాగాలలో సులభమైన భాగాల్ని చిన్న తరగతులలో అంటే 1, 2, 3 తరగతులలో, క్రమేణా పెద్ద భాగాల్ని కష్టమైన భాగాల్ని ఆ పై తరగతులలో ప్రవేశపెట్టి కరికులాన్ని రూపొందించే పద్ధతిని ఏమని పిలుస్తాం మనం? ఏకకేంద్ర పద్ధతి లేదా విషయాన్ని అమర్చే పద్ధతి అని అంటాం. ఓకే, రైట్. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇక్కడ క్లాస్ తీసుకుందాం. క్లాస్ ఈ పక్క వచ్చి శీర్షికలు తీసుకుందాం. ఓకే, శీర్షిక అన్నా పాఠము అన్నా లేకపోతే యూనిట్ అన్నా ఒకటే. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, ఆ తర్వాత 9th క్లాస్, 10th క్లాస్ తీసుకుందాం. ఓకే, రైట్. ఇక్కడ 6th క్లాస్ లో వచ్చి నేనేం చేస్తున్నా అంటే రేఖాగణితం అనే పాఠం తీసుకుంటున్నాను. రేఖాగణితం. ఆ రేఖాగణితంలో ఉండే ప్రాథమిక భావనలైనటువంటి బిందువు అంటే ఏంది, తలం అంటే ఏంది, లేకపోతే రేఖాఖండాలు అంటే ఏంది, మిలిత రేఖలు అంటే ఏంది, ఓకేనా, ఖండన రేఖలు అంటే ఏంది, ఇట్లాంటివన్నీ నేను 6వ తరగతిలో చెప్పాను. నెక్స్ట్ 7వ తరగతికి వస్తే మళ్ళా రేఖాగణితమే తీసుకొని ఆ రేఖాగణితంలో త్రిభుజాల గురించి చెప్పానమ్మా. రైట్. మళ్ళా 8వ తరగతికి వస్తే కూడా రేఖాగణితమే తీసుకొని చతుర్భుజాల గురించి చెప్పానమ్మా. అర్థమవుతుందా? ఇలా తరగతులు మారినాయి కానీ 6th, 7th, 8th అని చెప్పి క్లాసెస్ మారినాయి కానీ పాఠం మాత్రం మారలా. అదే పాఠం రిపీట్ అవుతా ఉంది. ఈ విధంగా కరికులాన్ని రూపొందించే పద్ధతిని ఏమని పిలుస్తామమ్మా? రైట్. చూడండి, నిర్వచనము, ఎగ్జాంపుల్. నిర్వచనం భావం అర్థం కావాలా, ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇంకా స్పష్టత పెరగాల. సో ఎలా అంటే మీరు డిఎస్సిలో రాసి మార్కు పొంది జాబ్ తెచ్చుకోవడమే కాదు, మీ పక్క విద్యార్థికి మీరు ఒక టీచర్ లాగా చెప్పగలగాలి. రేపు ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ బీఈడి కాలేజీలో మెథడాలజీ కూడా మీరు డీల్ చేయగలగాలి. అంత స్పష్టత, అంత క్లారిటీ రావాలి సబ్జెక్ట్ మీద. ముందు డెఫినేషన్ చెప్తున్నాను. ఒక శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటి యొక్క క్లిష్టతను బట్టి సరళమైన భాగాలను క్రింది తరగతులలో చిన్న తరగతులలో, క్రమేణా కష్టమైన భాగాలను ఆ పై తరగతులలో ప్రవేశపెట్టి విద్యా ప్రణాళికను రూపొందించే పద్ధతిని ఏం పద్ధతి అని పిలుస్తాం? కేంద్ర పద్ధతి, కాన్సెంట్రిక్ మెథడ్ లేదా విషయాన్ని అమర్చే పద్ధతి అని పిలుస్తాం. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 6వ తరగతిలో రేఖాగణితం, 7వ తరగతిలో రేఖాగణితం, మళ్ళీ 8వ తరగతిలో కూడా రేఖాగణితం. రైట్. అయితే 7వ తరగతిలో రేఖాగణితం చెప్పేటప్పుడు 6వ తరగతిలో చెప్పిన దాన్ని కొంచెం రివిజన్ చేసి పునర్విమర్శ చేసి మళ్ళీ కొత్తవి చెప్తాం. మళ్ళా 8వ తరగతిలో రేఖాగణితం చెప్పేటప్పుడు 7వ తరగతిలో వచ్చిన భావనల్ని మళ్ళీ కొంత పునరావృతం చేసి పునర్విమర్శ చేసి మళ్ళీ కొత్తవి చెప్తాం. ఈ విధంగా కరికులాన్ని పాఠం రిపీట్ అవడమే కాకుండా పాఠంలో ఉండే కొన్ని అంశాలను స్టార్టింగ్ లో పునర్విమర్శ చేసి కొత్తవి చెప్తాం. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటామంటే ప్రతి సంవత్సరం కూడా ముందు తరగతిలో చెప్పినటువంటి వాటిని రిపీట్ చేసి మళ్ళీ కొత్త అంశాలు చెప్తామే, వీటిని ఏమంటామంటే మెథడాలజీలో పునరుక్తి అని అంటాం. ఏమంటాము? పునరుక్తి అని అంటాం. దీన్ని ఇంగ్లీష్ లో రిపిటేషన్ అని అంటాం. ఏమంటాం? రిపిటేషన్. రైట్. చూడండి, ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ముందు తరగతిలో వచ్చిన వాటిని కొన్ని
రిపీట్ చేసి మళ్ళీ కొత్త భావనల్ని చెప్తూ ఉంటాం. ఇలా ఇలా కరికులాన్ని రూపొందించేటటువంటి పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అని అంటాం. రైట్, చూడండి ఇక్కడ రేఖాగణితం అనే ఒక్క పాఠాన్ని తీసుకుంటే మనం అదే 6వ తరగతిలో వస్తుంది, అదే 7వ తరగతిలో వస్తుంది, అదే 8వ తరగతిలో వస్తుంది. అందువల్ల ఇది ఏ వృత్తాలను పోలి ఉంటుందమ్మా ఈ పద్ధతి? ఏకకేంద్ర వృత్తాలు. సో ఏకకేంద్ర వృత్తాలను పోలి ఉంటుంది. అంటే నిలకడ నీటిలో తరంగాలను పోలి ఉండే పద్ధతి ఏది అని అంటే ఏకకేంద్ర పద్ధతి అని అంటాం. సో మనం ఒక నిలకడగా ఉండే నీటిలో ఒక రాయి వేసినప్పుడు రాయి పడిన దగ్గర ఒక అల, దాన్ని ఇంకొంచెం అలా స్ప్రెడ్ అవుతూ అది తొట్టి అనుకోండి, తొట్టి అంచుల వరకు ఆ యొక్క తరంగాలు స్ప్రెడ్ అవుతాయి. ఇలా మనం ప్రవేశపెట్టినటువంటి పాఠం అదే పాఠం 6లో ఉంటుంది, అదే పాఠం 7లో ఉంటుంది, అదే పాఠం 8లో ఉంటుంది. కాబట్టి ఏకకేంద్ర వృత్తాలు లేదా నిలకడ నీటిలో తరంగాలను పోలి ఉండే పద్ధతి ఏది అని అంటే ఏకకేంద్ర పద్ధతి. ఇప్పుడు ఇక్కడ ఏకకేంద్ర వృత్తాలు బొమ్మేశా. ఇక్కడ కేంద్రం ఏందమ్మా? కేంద్రం అంటే ఏంది? ఆ ఎగ్జాంపుల్లో కేంద్రం అంటే ఏంది? రేఖాగణితం. వెరీ గుడ్, ఎక్సలెంట్, రేఖాగణితం. రైట్. ఆ ఫస్ట్ సర్కిల్, చిన్న సర్కిల్ ఏ క్లాసు? 6th క్లాస్. 6th క్లాస్. దానికంటే పెద్ద తరగతి ఏ క్లాసు? 7th క్లాస్. దానికంటే పెద్ద తరగతి ఏ క్లాసు? 8th క్లాస్. ఓకేనా? సో 6వ తరగతిలో మనం చెప్పే పాఠం ఏంది? రేఖాగణితం. 7వ తరగతిలో చెప్పే పాఠం ఏంది? వెరీ గుడ్. 8వ తరగతిలో చెప్పే పాఠం ఏంది? రేఖాగణితం. ఓకేనా? సో కేంద్రం రేఖాగణితం. అదే 6లో కొంచెం చెప్తాం, ఇంకొంచెం కష్టమైంది కొంచెం ఎక్కువగా 7లో చెప్తాం, ఇంకా కష్టమైంది ఇంకొంచెం ఎక్కువగా 8లో చెప్తాం. ఇలా ఒకే పాఠాన్ని సో నిలకడ నీటిలో తరంగాలు విస్తరించిన అట్లు వివిధ తరగతులకు విస్తరిస్తూ మనం చెప్పేటటువంటి ఓకేనా కరికులాన్ని రూపొందించేటటువంటి పద్ధతిని ఏమంటాం? ఏకకేంద్ర పద్ధతి అని అంటాం. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ పద్ధతిలో ఉండేటటువంటి సూత్రాలు ఏంది అనేది చూడండి ఒకసారి. ఈ పద్ధతిలో ఉండే సూత్రాలు, ఇందాక ఆ పద్ధతిలో ఉండే సూత్రాలు ఏమని చెప్పుకున్నామా? విషయ కాఠిన్యత, శీర్షిక వెరీ గుడ్, వెరీ గుడ్. విషయ కాఠిన్యత, శీర్షిక పరిపూర్ణత అనేది ఇందాక మనం చెప్పిన శీర్షిక పద్ధతిలో ఉండేటటువంటి సూత్రాలు. ఇక్కడ చూడన్నా, ఇక్కడ విషయ కాఠిన్యత, విషయ విస్తరణ, విషయ కాఠిన్యత, విషయ విస్తరణ. సో ఇక్కడ కూడా విషయ కాఠిన్యత ఉందమ్మా. ఎందుకని? చిన్న తరగతులలో ఏం చెప్తున్నాం? సరళమైనవి. సరళమైనవి. పై తరగతుల్లో ఏం చెప్తున్నాం? సంక్లిష్టమైనవి. ఎక్కువ భావనలను, ఎక్కువ లెక్కల్ని, దాన్నే విషయ కాఠిన్యత అని అంటాం. విషయ కాఠిన్యత మరియు విషయ విస్తరణ, ఒకే విషయాన్ని వివిధ తరగతులకు విస్తరిస్తా ఉన్నాం. విషయ కాఠిన్యత, విషయ విస్తరణ, ఇది ఒక సూత్రం. రెండోది చూడండి, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు. ఓకేనా? తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు. ఓకే, రైట్. చూడండి, దీంట్లో ఉండేటటువంటి సూత్రాలు ఏంది అని అంటే విషయ కాఠిన్యత, విషయ విస్తరణ అంటే సరళత నుంచి క్లిష్టతకు, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు. ఈ రెండు సూత్రాల ఆధారంగా మనము ఈ యొక్క ఏకకేంద్ర పద్ధతిని రూపొందిస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి ఇంటలెక్చువల్స్. మరి ఏకకేంద్ర పద్ధతిలో ఒక పాఠం మరలా పునరావృతం చేయడానికి ఎంత సమయం పడుతుందమ్మా? ఎంత కాలం పడుతుంది? 1 year. వెరీ గుడ్, 1 1 year. year. చూడండి, రేఖాగణితం 6వ తరగతిలో వస్తే మరలా 7వ తరగతిలో రిపీట్ అవుద్ది. అందువల్ల ఈ యొక్క పాఠం రిపీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అని అంటే 1 సంవత్సరం పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను, పాఠం పునరావృతం కావడానికి పాఠం పునరావృతం కావడానికి 1 minute అను. రైట్. చూడండి, ఈ యొక్క ఏకకేంద్ర పద్ధతిలో
పాఠం మరల పునరావృతం కావడానికి 1 సంవత్సరం పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకే, నిలకడ నీటిలో తరంగాలను లేదా ఏకకేంద్ర వృత్తాలను పోలి ఉండే పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. ఇందులో ఉండే సూత్రాలు ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయ విషయ కఠినత, విషయ విస్తరణ అంటే సరళత నుంచి క్లిష్టతకు ఒకే పాఠం విస్తరించి ఉంటుంది. రెండోది తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకి. ఇలా ఏకకేంద్ర పద్ధతిలో ఒక పాఠం మరలా రిపీట్ అవ్వడానికి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వరకు వెయిట్ చేయాలంటే 1 విద్యా సంవత్సరం పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి నాన్న. రైట్. ఇంకా దీంట్లో ఉండే మెరిట్స్, డిమెరిట్స్. సో దీని యొక్క లాభాలు నష్టాలు, దీని తర్వాత చెప్పుకోబోయే సర్పిలాకార పద్ధతి లాభాలు నష్టాలు రెండు ఒకటే కాబట్టి ఇప్పుడు రెండిటికి కలిపి మనం మెరిట్స్, డిమెరిట్స్ చెప్పుకుందాం. ఓకే, రైట్. ఒక్కసారి చూడండి, ఈ పద్ధతిని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, టక 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 చెప్తా ఉండండి. నేను డెఫినేషన్ అడుగుతాను చూడండి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం గణిత పాఠ్య ప్రణాళికను ఏ పద్ధతుల్లో రూపొందిస్తూ ఉంది? ఏకకేంద్ర Very good. ఒక శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటిలో ఉండే సరళమైన భాగాలను చిన్న తరగతులలో, క్రమేణా కష్టమైన భాగాలను పై తరగతులలో ప్రవేశపెట్టి కరికులాన్ని రూపొందించే పద్ధతిని ఏమంట? శీర్షిక కాదు నాన్న, ఏకకేంద్ర పద్ధతి. శీర్షిక అంటే మొత్తం భాగాలు లేదు, పాడు లేదు, మొత్తం పాఠం అంతా ఒకే తరగతిలో మొత్తం చెప్తే అది శీర్షిక పద్ధతి. రైట్. నెక్స్ట్ చూడండి, క్లాసెస్ మారుతూ ఉంటాయి. 6th, 7th, 8th ఇట్లా క్లాసెస్ మారుతూ ఉంటాయి, కానీ పాఠం మాత్రం అదే ఉంటది. ఇలా క్లాసెస్ మారుతూ ఉంటది, పాఠం అదే ఉంటుంది. పద్ధతులు ఏమంటారు? ఏకకేంద్ర పద్ధతి అని అంటాం. ఓకేనా సార్? లైవ్ ఉన్నారా సార్? హలో సాయి, నానా సాయి, ఒక్కసారి. సర్పిలాకార పద్ధతి. ఈ సర్పిలాకార పద్ధతికి ఉండేటటువంటి ఓకేనా? సర్పిలాకార పద్ధతికి ఉండే వివిధ పేర్లు చెప్తున్నాను చూడండి. వివిధ పేర్లు చెప్తున్నాను చూడండి, చాలా పేర్లు ఉంటాయి దీనికి. దీన్నే వర్తులాకార పద్ధతి అని అంటాం. ఏమంట? వర్తులాకార పద్ధతి. ఓకే, మనకు వర్తులం అంటే సర్కిల్ అనమాట. సో సర్కిల్ లాగా ఉండేది అది కదా అని చెప్పి ఏకకేంద్ర అనుకుంటారు, కానీ పొరపాటు. సో వర్తులాకార పద్ధతి అన్న సర్పిలాకార పద్ధతి అన్న ఒకటే. సో దీన్ని ఏమంటామంటే మనము ఉదావర్తన రీతి అని కూడా పిలవచ్చమ్మా. ఉదావర్తన రీతి అని పిలవచ్చమ్మా. ఉదావర్తన రీతి. నెక్స్ట్ దీన్నే కుంతల ఉపగమము అని కూడా పిలవచ్చాం. ఏ అప్రోచ్? కుంతల ఉపగమము. కుంతల ఉపగమము. సో ఎన్ని పేర్లు చూడండి. సింపుల్ గా ఇంగ్లీష్ లో స్పైరల్ మెథడ్ అని అంటాం. సో సర్పిలాకార పద్ధతి, వర్తులాకార పద్ధతి, ఉదావర్తన రీతి, కుంతల ఉపగమం, ఇలా రకరకాల పేర్లతో మనం ఈ పద్ధతిని పిలవడం జరుగుతుందాం. ఓకే, రైట్. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సర్పిలాకార పద్ధతి కొత్తది కాదమ్మా, కొత్తది కాదు. సర్పిలాకార పద్ధతి ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏకకేంద్ర పద్ధతిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే వచ్చినటువంటి పద్ధతి. అందువల్ల సర్పిలాకార పద్ధతికి మూలాధారమైన పద్ధతి ఏది అంటే ఏకకేంద్ర పద్ధతి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏకకేంద్ర పద్ధతిలో చిన్న మార్పులు చేస్తే వచ్చిందే సర్పిలాకార పద్ధతి కాబట్టి ఈ సర్పిలాకార పద్ధతికి మూలాధారమైన పద్ధతి ఏది అని అంటే ఏకకేంద్ర పద్ధతి అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? రైట్. సరే చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ డెఫినేషన్ చెప్తాను, ఆ తేడా ఏంది, ఆ కొంచెం మార్పు ఏంది అనేది మీరు చెప్పాలి. ఓకే, రైట్. ఒక శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి
కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటి కాఠిన్యతను బట్టి పిల్లల మానసిక స్థాయిని బట్టి సరైన దశలో ప్రవేశపెట్టే పద్ధతిని సర్పిలాకార పద్ధతి అని అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఒక శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటి కాఠిన్యతను బట్టి విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి సరైన దశలో ప్రవేశపెట్టే పద్ధతిని సర్పిలాకార పద్ధతి అని అంటాం. ఓకే, ఒక పాఠాన్ని కొన్ని భాగాలు విభజించాలి. విభజించిన తర్వాత ఆ భాగాల యొక్క కాఠిన్యత అంటే క్లిష్టతను బట్టి, అంతేకాకుండా పిల్లల యొక్క మానసిక స్థాయిని బట్టి క్రమేణా పై తరగతుల్లో కాదమ్మా, పై తరగతుల్లో కాదు, సరైన దశలో ప్రవేశపెట్టే పద్ధతి. సరైన దశలో ప్రవేశపెట్టే పద్ధతిని సర్పిలాకార పద్ధతి లేదా వర్తులాకార పద్ధతి లేదా ఉదావర్తన రీతి లేదా కుంతల ఉపగము అని పిలుస్తాము. ఓకేనా? రైట్. సో ఇప్పుడు డిఫరెన్స్ చెప్పండి నాకు. ఏకకేంద్ర పద్ధతి నిర్వచనం చెప్తున్నా. ఇప్పుడు సర్పిలాకార ఇప్పుడు చెప్పేసా, రాసా. ఇందాక చెప్పిన ఏకకేంద్ర పద్ధతి చెప్తున్నాను. ఒక పాఠాన్ని లేదా శీర్షికను కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటి కాఠిన్యతను బట్టి సరళమైన పాఠ్యాంశాలను చిన్న తరగతులలో, కష్టమైన పాఠ్యాంశాలను క్రమేణా పై తరగతులలో ప్రవేశపెట్టే పద్ధతిని ఏకకేంద్ర పద్ధతి అని అంటాం. ఇప్పుడు నిర్వచనం చెప్తున్నాను చూడండి. ఒక పాఠాన్ని కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి వాటి కాఠిన్యతను పిల్లల మానసిక స్థాయిని బట్టి సరైన దశలో ప్రవేశపెట్టే పద్ధతిని సర్పిలాకార పద్ధతి అని అంటాం. ఓకేనా? రెండింటికి తేడా చెప్పండి అమ్మా. ఏకకేంద్ర పద్ధతి ఒక తరగతి వరకు ఉంటుంది. ఏకకేంద్ర పద్ధతిలో ఏకకేంద్ర పద్ధతిలో టాపిక్ ఒకటేసారి రిపీట్ అవుతుంది. సర్పిల పద్ధతిలో టాపిక్ గ్యాప్ ఇచ్చి రిపీట్ అవుతుంది. రిపీట్ అవుతుంది. అంటే గ్యాప్ అంటే ఎంత గ్యాప్ ఇచ్చాము? 2 to 3 months. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. నన్ను వచ్చేసింది నా ఆన్సర్. వెయిట్ చేయాలి. అదే సర్పిలాకార పద్ధతిలో 3 లేదా 4 నెలల గ్యాప్ లో అదే క్లాస్ లోనే ఆ పాఠం మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకంటే పిల్లల మానసిక స్థాయి ఇక్కడ పై తరగతిలో పాఠం వస్తే ఏకకేంద్ర పద్ధతి, సరైన దశలో పాఠం కనుక రిపీట్ అయితే సర్పిలాకార పద్ధతి. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా? రైట్. చూడండి, భాగాలుగా విభజించినప్పుడు అదే పాఠంలో ఉండే రెండో భాగం మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కనుక వస్తే ఏకకేంద్ర పద్ధతి, అదే క్లాసులో 3-4 నెలల తర్వాత కనుక రిపీట్ చేస్తే సర్పిలాకార పద్ధతి. సార్ ఇది ఎక్కడ సార్ టెక్స్ట్ బుక్ లో ఏడా కనపడదే మనకి అనొచ్చు మీరు. సో మీరు వెరీ బిగినింగ్, అందుకే మానసిక స్థాయి అన్న, తక్కువ మానసిక స్థాయి కలిగిన పిల్లలు 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి మ్యాథ్స్ వర్క్ బుక్లు టెక్స్ట్ బుక్లు చూడండి. సో 1వ పాఠం సంకలనం ఉంటది, మళ్ళా 2 అంకెలు 3 అంకెల సంకలనం 4వ పాఠం ఉంటది. సో 1 అంకె వ్యవకలనం 2వ పాఠం ఉంటది, 2 అంకెలు 3 అంకెల వ్యవకలనం పక్క నుంచి అప్పు తీసుకుండే వ్యవకలనం మళ్ళీ 5వ పాఠం 6వ పాఠం ఉంటది. అంటే అదే తరగతిలో 3-4 నెలల తర్వాత ఆ పాఠం మళ్ళీ రిపీట్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్ ని కనుక రూపొందిస్తే అలాంటి పద్ధతిని సర్పిలాకార పద్ధతి అని అంటాం. ఓకేనా? రైట్. ఈ రెండింటి మధ్య ఈ డెఫినేషన్ లో ఉండే ఈ స్లైట్ డిఫరెన్స్ అనేది మీకు అర్థమైందా, అర్థం కాలేదా అమ్మా? అర్థమైందా? ఓకే. కాబట్టి సర్పిలాకార పద్ధతికి మూలాధారమైన పద్ధతి ఏందమ్మా? ఏకకేంద్ర పద్ధతి. మూలాధార పద్ధతి ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి ఇది ప్రీవియస్ డిఎస్సి బిట్ అమ్మ. సర్పిలాకార పద్ధతికి మూలాధార పద్ధతిగా పిలువబడేది అని అడిగాడు, ఏకకేంద్ర పద్ధతి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ క్లాస్ తీసుకుందాం. సో ఇక్కడ శీర్షిక తీసుకుందాం. క్లాస్ మరలా 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ తీసుకుందాము. ఓకేనా? రైట్. 6వ తరగతిలో మనకి క్షేత్రమితి మెన్సురేషన్ వచ్చిందమ్మా. 6వ తరగతిలో క్షేత్రమితి వచ్చిందాం. 7వ తరగతిలో అదే క్షేత్రమితి వచ్చిందాం. 8వ తరగతిలో మళ్ళీ అదే క్షేత్రమితి వచ్చిందాం. అది ఏ పద్ధతి అవుతుందమ్మా?
ఏకకేంద్ర పద్ధతి. ఏకకేంద్ర పద్ధతి. Very good. నేను వాంటెడ్ గా అడిగాను, సర్పిలాకార పద్ధతి గారు చెప్తున్నాను కదని టక్కన సర్పిల్ చెప్పేస్తారని. మీరు చాలా తెలివైన పిల్లలు, చెప్పలేదు, ఏకకేంద్ర పద్ధతి అవుతుంది. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆరో తరగతిలోనే ఆరో తరగతిలోనే ఆరో తరగతిలోనే అదే క్షేత్రమితిని 3 నెలల తర్వాత మళ్ళా చూడండి, క్షేత్రమితిలో త్రిభుజ వైశాల్యం కనుక్కునేది ఆరో తరగతిలో ఒకటో పాఠంగా ఉంది అనుకుందాం. ఎక్స్ అనుకుంటాం కదా మనం లెక్కలు చేసేటప్పుడు, అలా అనుకుందాం. ఆరో తరగతిలో ఒకటో పాఠం త్రిభుజ వైశాల్యం కనుక్కునేది ఉందాం. సో అదే ఆరో తరగతిలో త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కుండేది మళ్ళీ 4వ పాఠం 5వ పాఠం ఉందాం. సో అదే ఆరో తరగతిలోనే త్రిభుజాన్ని నిర్మించేటటువంటిది 3 భుజాలు ఇచ్చి త్రిభుజం నిర్మించండి, లేదా ఒక కోణం 2 భుజాలు ఇచ్చి, లేదా ఒక భుజం 2 కోణాలు ఇచ్చి త్రిభుజం నిర్మించండి, మళ్ళీ 11వ పాఠం ఉందాం. అంటే ఒక త్రిభుజము అనే ఒక పాఠమే క్షేత్రమితిలో ఆరో తరగతిలోనే 3 సార్లు పునరావృతం అయితే అటువంటి పద్ధతిని ఏమని పిలుస్తాం మనం? సర్పిల పద్ధతి. సర్పిలాకార. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇక్కడ ఎగ్జాంపుల్ మీద క్వశ్చన్ చూడండి. తరగతులు మారిపోయి బోధించే పాఠాలు మారిపోతే అదే పద్ధతి? ఏకకేంద్ర పద్ధతి. ఏం పద్ధతి? కేంద్ర పద్ధతి. వెరీ గుడ్, శీర్షిక పద్ధతి తల్లి, శీర్షిక పద్ధతి. 6లో రేఖాగణితం, 7లో క్షేత్రగణితం, 8లో బీజగణితం, 9లో అంకగణితం. ఇలా క్లాసులు మారిపోయి శీర్షికలు మారిపోతే మళ్ళీ ఆ శీర్షిక ఎక్కడ రిపీట్ కాకపోతే అది శీర్షిక పద్ధతి. శీర్షిక పద్ధతి. వెరీ గుడ్. నెక్స్ట్, క్లాసులు మారిపోయి 6, 7, 8 క్లాసులు మారిపోయి శీర్షిక మాత్రం అదే వస్తా ఉంటే అదే పద్ధతి అమ్మా? ఏకకేంద్ర పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, క్లాసు మారదు, పాఠము మారదు, అదే తరగతిలో అదే పాఠం మరలా 3-4 నెలల తర్వాత రిపీట్ అయితే అదే పద్ధతి అమ్మా? సర్పిలాకార పద్ధతి. సర్పిలాకార పద్ధతి. వెరీ గుడ్. సో ఇప్పుడు ఈ సర్పిలాకార పద్ధతి దేనిని పోలి ఉంటుంది అంటే తీగ చుట్టను పోలి ఉంటున్నాం. తీగ చుట్టను పోలి ఉంటున్నాం. లేదా మనం బాల్ పాయింట్ పెన్, ఒత్తిడి పెన్ ఉంటది కదా, ఆ పెన్నులో స్ప్రింగ్ వాడతాం కదా, స్ప్రింగ్ ను పోలి ఉంటున్నాం. ఇలా తీగ చుట్ట లేదా స్ప్రింగ్ ను పోలి ఉండేటటువంటి పద్ధతి ఏది అని అంటే తీగ చుట్ట లేకపోతే స్ప్రింగ్. ఈ స్ప్రింగ్ ను పోలి ఉండేటటువంటి పద్ధతి ఏది అని అంటే ఆన్సర్ ఏది రాస్తుందమ్మా? సర్పిల పద్ధతి. సర్పిల పద్ధతి వస్తుంది. తీగ చుట్ట లేదా స్ప్రింగ్. ఏంది సార్ తీగ చుట్ట ఏంది, స్ప్రింగ్ ఏంది సార్ అంటే, తీగ చుట్ట ఒక కొనను ప్లగ్ లో పెట్టి ఇంకో కొనను పట్టుకుంటే షాక్ కొట్టద్దా? షాక్ కొట్టదమ్మా? కాబట్టి అదే తరగతిలో 3 నెలలకి 4 నెలలకి రిపీట్ అయిపోతూ ఉంటే ఎంత మానసిక స్థాయి తక్కువగా ఉండే పిల్లోడైనా భావనలు మర్చిపోతాడో దాన్ని కంటిన్యూవేషన్ లో ఉంచుకుంటాడమ్మా. అదే గనక ఏకకేంద్ర పద్ధతులు అయితే సంవత్సరం అవుతుంది కాబట్టి కొంచెం మానసిక స్థాయి తక్కువగా ఉండే పిల్లలు మర్చిపోయేదానికి అవకాశం ఉంది, తరగతికి గ్యాప్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ లేదు. అందువల్ల స్ప్రింగు లేకపోతే తీగ చుట్టను పోలి ఉండే పద్ధతి ఏది అంటే ఏం పద్ధతి అని చెప్పాలి? రైట్. మరి సర్పిలాకార పద్ధతిలో ఒక పాఠం మరలా పునరావృతం అవడానికి ఎంత కాలం పడుతుందమ్మా? 3 to 4 months. 4 నెలలు సార్. వెరీ గుడ్, 3 లేదా 4 నెలలమ్మ. 3 లేదా 4 నెలలు. అదే ఏకకేంద్ర పద్ధతిలో ఒక పాఠం పునరావృతం కావడానికి ఎంత కాలం పడుతుందమ్మా? 1 సంవత్సరం, 1 ఇయర్. ఒక పాఠం మళ్ళా నెక్స్ట్ క్లాస్ లోనే వస్తుంది కానీ ఆ క్లాస్ లో రిపీట్ కాదు. అదే శీర్షిక పద్ధతిలో ఒక పాఠం మరలా పునరావృతం అవుతుందమ్మా? తరగతి లోపల ఎక్కడా పునరావృతం కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, ఇందాకనే చెప్పుకున్నాం మనం గణిత విద్యా ప్రణాళికను ఏ పద్ధతిలో రూపొందిస్తున్నారు అంటే 2. ఏ పద్ధతులు? వెరీ గుడ్. అయితే ఇక్కడ చూడండి, గణిత విద్యా ప్రణాళికను శీర్షిక పద్ధతిలో వద్దు, ఏకకేంద్ర పద్ధతిలో రూపొందించండి అని తెలియచేసింది ఎవరమ్మా? గణితంలో కరికులాన్ని, విద్యా ప్రణాళికను శీర్షిక పద్ధతిలో వద్దు, శీర్షిక పద్ధతిలో కాకుండా ఏకకేంద్ర పద్ధతిలో రూపొందించాలి అని చెప్పింది ఎవరు? వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ నాన్న. కొఠారి కమిషనమ్. కొఠారి కమిషనమ్.
శీర్షిక పద్ధతిలో కాకుండా ఏకకేంద్ర పద్ధతిలో గణిత విద్యా ప్రణాళికను రూపొందించాలి అని సిఫారసు చేసినటువంటి కమిషన్ ఎవరు అని అంటే కొఠారి కమిషన్. మరి గణిత విద్యా ప్రణాళికను సర్పిలాకార పద్ధతిలో రూపొందించాలి అని సిఫారసు చేసింది ఎవరమ్మా? గణిత విద్యా ప్రణాళికను సర్పిలాకార పద్ధతిలో రూపొందించాలి. ఇలా సర్పిలాకార పద్ధతిలో రూపొందించడం వల్ల ప్రాథమిక తరగతుల పిల్లలు, చిన్న పిల్లలు లేదా మానసిక స్థాయి తక్కువగా ఉండే డల్ స్టూడెంట్స్ కూడా బాగా నేర్చుకునేదానికి అవకాశం ఉంటది. ఇంకా మర్చిపోరు, తేలికగా నేర్చుకుంటారు అని గణిత విద్యా ప్రణాళికను సర్పిలాకార పద్ధతిలో రూపొందించాలని సిఫారసు చేసింది ఎవరమ్మా? నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 అమ్మ. జాతీయ విద్యా విధానం 1986 అనేది ఏమని సిఫారసు చేసింది అని అంటే గణిత విద్యా ప్రణాళికను సర్పిలాకార పద్ధతిలో రూపొందించండి అని సిఫారసు చేసింది. మరి అదే కొఠారి కమిషన్ శీర్షిక పద్ధతిలో వద్దు, ఏకకేంద్ర పద్ధతిలో గణిత విద్యా ప్రణాళికను రూపొందించండి అని సిఫారసు చేయడం జరిగిందాం. ఓకేనా? రైట్. సో ఈ రెండు పద్ధతులు కూడా ఒక దాంట్లో నుంచి ఒకటి ఉద్భవించినటువంటి పద్ధతులే కాబట్టి రెండు పద్ధతులకి మెరిట్స్ డిమెరిట్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ లాభాలు తెలుసుకుందాం అమ్మ. మనం ఈ పద్ధతుల యొక్క లాభాలు తెలుసుకుందాము. మొదటి చూడండి, ఇవి రెండు కూడా మనోవైజ్ఞానిక పద్ధతి, శిశు కేంద్రీకృత పద్ధతులు అవుతాయా కావా అమ్మ? అవుతాయి సార్. ఎందుకని? చైల్డ్ సెంటర్. ఇవి రెండు కూడా మనోవైజ్ఞానిక మరియు శిశు కేంద్ర పద్ధతులు అవుతాయని చెప్తున్నారు. ఎందుకని? విద్యార్థుల మానసిక స్థాయిలకు ఎక్సలెంట్ నాన్న, ఎక్సలెంట్ ఎక్సలెంట్. చూడండి, విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా చిన్న తరగతుల్లో కొంచెం నేర్పిస్తున్నాం, పై తరగతుల్లో ఇంకొంచెం కష్టమైంది నేర్పిస్తున్నాం. కొద్ది కొద్దిగా వాడు ఎంత జీర్ణం చేసుకుంటాడో, ఎంత అవగాహన చేసుకుంటాడో అంతే మనము పిల్లలకి బోధించడం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు పద్ధతులు కూడా మనోవైజ్ఞానిక పద్ధతులు, శిశు కేంద్రీకృత పద్ధతులు. అందువల్ల ఏ స్థాయిలో వీటిని ఇవ్వచ్చమ్మా మనం? పాఠశాల స్థాయికి అనువైనవమ్మ. పాఠశాల స్థాయికి అనువైనవమ్మ. అనువైనవి. పాఠశాల స్థాయికి అనువైన పద్ధతులు ఇవి రెండు కూడా. ఓకేనా? అదే శీర్షిక పద్ధతి అయితే పాఠశాల స్థాయికి అనువు కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి నాన్న, ప్రతి తరగతిలో కొద్దిగా అనేక విషయాలు బోధించడం వల్ల విద్యార్థులు విసుగు చెందుతారా, అంటే స్ట్రెస్ ఫీల్ అవుతారా, లేకపోతే తేలిగ్గా నేర్చుకుంటారా? కాబట్టి చూడండి, పిల్లల యొక్క వయసు, తరగతి యొక్క స్థాయికి తగినట్లుగా కొద్దిగా విషయాలు బోధించడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకుంటారమ్మా. విద్యార్థులు ఉత్సాహంగా, ఉల్లాసంగా నేర్చుకుంటారమ్మా. ఉత్సాహంగా నేర్చుకుంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి నాన్న, ఇంకా చూడండి, ఒక తరగతిలో నేర్చుకున్న విషయం పై తరగతిలో నేర్చుకోబోయే దానికి ప్రేరణ ఉంటుందా, ఉండదమ్మా? తరగతిలో నేర్చుకున్నవి పై తరగతిలో నేర్చుకోబోయేదానికి ప్రేరణ ఉంటుందమ్మా. సో ఎలానో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు 6వ తరగతిలో విద్యార్థి రేఖాగణితం నేర్చుకున్నాడమ్మా. మళ్ళా 7వ తరగతి టెక్స్ట్ బుక్ లో రేఖాగణితం వస్తే పిల్లవాడు ఎలా ఫీల్ అవుతాడమ్మా? నాకొచ్చు, నేను 6లోనే నేర్చుకున్నాను అనేటటువంటి ఒక మోటివేషన్ గా ఫీల్ అవుతాడు, ఒక ఉత్సాహంగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఒక తరగతిలో నేర్చుకున్నవి పై తరగతిలో నేర్చుకోబోయే వాటికి ప్రేరణ ఇస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి, పాఠాలు మరలా పునరావృతం అవుతున్నాయా, కావడం లేదమ్మా? ఎలా అవుతున్నాయి? పాఠం రిపీట్ అవడమే కాకుండా
ప్రతి సంవత్సరం ప్రారంభంలో కింది సంవత్సరంలో చెప్పిన భావనల్ని మళ్ళీ రిపీట్ చేసి కొత్త వాటిని చెప్పడం జరుగుతుంది కదమ్మా. అవునా కాదా? రెండు పద్ధతుల్లో కూడా 6వ తరగతిలో వచ్చిన పాఠం 7వ తరగతిలో పాఠమే కాకుండా మళ్ళీ 6వ తరగతిలో భావనల్ని 7వ తరగతి స్టార్టింగ్ లో రివిజన్ చేసి మళ్ళీ కొత్తవి చెప్పడం జరుగుతుంది కదమ్మా. అవును సార్. రైట్. అప్పుడు పాఠ్యాంశాలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి జ్ఞాపక శక్తి ధారణ పెరుగుతుందా తగ్గుతుందమ్మా?